Hi students, welcome to Jaydev Academy. This is Manish sir, the faculty of geography. గత 12 సంవత్సరాలుగా ఈ జాగ్రఫీలో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ చెప్తూ ఈరోజు జయదేవ్ అకాడమీ ద్వారా మీ ముందుకైతే వచ్చాం. దీనిలో భాగంగా జాగ్రఫీలో మన మొదటి చాప్టర్ అన్నమాట ఇండియా లొకేషన్ సైజ్. తెలుగులో దీన్ని భారతదేశం ఉనికి పరిమాణం అంటారు. ఎన్నడూ లేని విధంగా అత్యధిక పాయింట్స్తో అన్ని స్లైడ్స్ రూపంలో ఇంతకుముందు ఎక్కడా కూడా మీకు దిరకని విధంగా చాలా పాయింట్స్ గ్యాదర్ చేసి అయితే గ్రూప్ 2 స్థాయి నుంచి అన్ని ఎగ్జామ్స్కు ఉపయోగపడేలా మీ ముందుకు అత్యధిక స్లైడ్స్ అయితే మనం జయదేవ్ అకాడమీ ద్వారా తీసుకొచ్చాం. సో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా వాళ్ళకి మన వీడియోను కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకే, ఆలస్యం చేయకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ జాగ్రఫీ అన్నమాట. చాప్టర్ నేమ్ వచ్చేటప్పటికి భారతదేశ ఉనికి పరిమాణం, ఇండియా లొకేషన్ సైజ్. అసలు భూగోళ శాస్త్రం అంటాం మనం. జాగ్రఫీని తెలుగులో భూగోళ శాస్త్రం అంటాం, అవునా? చూడండి, భూగోళ శాస్త్రాన్ని ఆంగ్లంలో జియోగ్రఫీ అంటారు లేదా జాగ్రఫీ అంటారు. ఓకే, అసలు జాగ్రఫీ అనే పేరు ఎందుకు వచ్చింది? ఎందుకంటే లాస్ట్ టైం మనకు ఒక చిన్న ఎగ్జామ్లో, పోస్టల్ ఎగ్జామ్లో వాడు డైరెక్ట్గా బిట్ అడిగేశాడు. జాగ్రఫీ అనేది ఏ భాషా పదం అని అడిగాడు. చాలామంది పెద్ద పెద్ద బిట్స్ చదువుతారు కానీ ఇలాంటి చిన్న చిన్న బిట్స్ చదవరు అన్నమాట. సో జాగ్రఫీ అనేది మనకి ఏ భాషా పదము అంటే గ్రీకు భాషా పదం అన్నమాట. అదవుతుందా? అసలు జాగ్రఫీ అనే పదానికి అర్థం ఏంటి చూడండి. జాగ్రఫీని కొంచెం మనం డివైడ్ చేసుకున్నట్లయితే జియో అని వచ్చింది. జియో అంటే భూమికి సంబంధించిన అని అర్థం అన్నమాట. గ్రఫీ అంటే రాయడం లేదా గీయడం. సో ఇప్పుడు టోటల్గా జాగ్రఫీ అంటే ఏంటి? భూమికి సంబంధించినటువంటి బొమ్మలను గీయడం లేదా భూమికి సంబంధించినటువంటి విషయాలను చెప్పడం, దాన్నే జాగ్రఫీ అంటారు. సో ఇక్కడ మనకి ఎగ్జామ్లో అడిగిన బిట్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, జాగ్రఫీ అనేది ఏ భాషా పదం అనేది క్లియర్గా అడిగాడు, గ్రీకు భాషా పదం. అదవుతుంది. నెక్స్ట్, అసలు ఈ జియోగ్రఫీ అనే పదాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఆయన పేరు ఎరిస్టోస్తనీస్ అంటారు. ఏంటిది? ఎరిస్టోస్తనీస్. ఈయన గ్రీకు దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. అయితే గ్రీకు దేశం తర్వాత కాలంలో చాలా దేశాలుగా విభజించబడింది. పర్టికులర్గా మళ్ళా ఈయన గ్రీకు దేశంలో లిబియా దేశానికి చెందినటువంటి వ్యక్తి. సో మనకి ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే జాగ్రఫీ అనే పదాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎవరు ఉపయోగించారు అంటే ఎరిస్టోస్తనీస్ అనే వ్యక్తి అయితే నిర్వహించింది. అలాంటి ఎరిస్టోస్తనీస్ని మనం ఏమని పిలుస్తాము అంటే భూగోళ శాస్త్ర పితామహుడు. చూడండి, ద ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ లేదా ద ఫాదర్ ఆఫ్ వరల్డ్ జాగ్రఫీ అంటారు. అదవునా? ద ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ అని ఎవరిని పిలుస్తారు అంటే ఎరిస్టోస్తనీస్ని పిలుస్తారు అన్నమాట. ఇది మనకి చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడిగినటువంటి బిట్. మీరు అందరూ కూడా క్లాస్ చూస్తేనే ఎన్ని బుల్లెట్ పాయింట్స్ అనమాట. మీరు ఖచ్చితంగా ఒక బుక్ పెట్టుకొని రాసుకోవాలి. వీడియోని పాస్ చేసైనా సరే రాసుకోవాలి. ఎందుకంటే మీకు బయట ప్రతి బుక్లో కూడా ఇన్ని పాయింట్స్ ఒకే చోట దొరకవు. మనం మన అకాడమీ ద్వారా పాయింట్స్ అన్నీ ఒకే చోట గ్యాదర్ చేసి మీకైతే ఇస్తున్నాం. సో మీరు అందరూ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవాలి. మళ్ళీ నేను రాస్తే మీకు అర్థమైందో అర్థం కాదన్న విషయంతో కూడా నేను ప్రత్యేకంగా టైప్ చేయించి స్లైడ్స్ రూపంలో మీ ముందుకైతే తీసుకొచ్చాం. అదవుతుందా? సో ఇవన్నీ నోట్ చేసుకోవాలి. సో ద ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ అని ఎవరిని పిలుస్తారు అంటే ఎరిస్టోస్తనీస్ని పిలుస్తారు. నెక్స్ట్ చూడండి, ఆధునిక భూగోళ శాస్త్ర పితామహుడు. ఇంగ్లీష్లో అయితే ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ జాగ్రఫీ అనమాట. అదవుతుందా? ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ జాగ్రఫీ అని చెప్పి ఇద్దరిని పిలుస్తారు. ద ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ అయితే ఒకరినే, కానీ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ జాగ్రఫీ అని ఇద్దరిని పిలుస్తారు. దాంట్లో ఒక ఆయన పేరు అలెగ్జాండర్ వోన్ హంబోల్ట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, అలెగ్జాండర్ వోన్ హంబోల్ట్. ఈయన జర్మనీ దేశానికి చెందినటువంటి వ్యక్తి అన్నమాట. జర్మనీ దేశానికి, జర్మన్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. నెక్స్ట్ దాని తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరు అంటే కార్ల్ రిట్టర్ అంటారు. ఏంటిది? కార్ల్ రిట్టర్. ఈ కార్ల్ రిట్టర్ అనే వ్యక్తి కూడా జర్మన్ దేశానికే చెందినవాడు. చూడండి, ఎరిస్టోస్తనీస్ అయితే లిబియా దేశానికి చెందిన వ్యక్తి, అలెగ్జాండర్ ఓన్ హంబోల్ట్, కార్ల్ రిట్టర్ వీళ్ళిద్దరూ అయితే జర్మన్ దేశానికి చెందిన వ్యక్తి. ఆయన్నేమో ద ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ అంటారు, వీళ్ళనేమో ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ జాగ్రఫీ అంటారు. ఓకే సార్, మరి భారతదేశంలో ఎవరిని పిలుస్తారు ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ జాగ్రఫీ అని? చూడండి, భారతదేశ భూగోళ శాస్త్ర పితామహుడు ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ జాగ్రఫీ అని ఎవరిని పిలుస్తారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ జాగ్రఫీ అని జేమ్స్ రన్నెల్ అనే వ్యక్తిని పిలుస్తారు.
చూడండి, జేమ్స్ రన్నెల్. ఈయన ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే బ్రిటన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి అన్నమాట. ఎందుకంటే భారతదేశ జాగ్రఫీపై, భారతదేశ భూగోళ శాస్త్రంపై పరిశోధన చేయడానికి బ్రిటన్ నుంచి వచ్చిన మొదటి వ్యక్తి జేమ్స్ రన్నెల్ అన్నమాట. అందుకనే ఈయన్ని భారతదేశ భూగోళ శాస్త్ర పితామహుడు. ఈయన భారతదేశ జాగ్రఫీని విశ్లేషించడానికి లండన్లో అన్నమాట, గుర్తుపెట్టుకోండి, అక్కడ లండన్లో 1830వ సంవత్సరంలో రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీని స్థాపించాడు. 1830లో ఎక్కడ? లండన్లో రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీని స్థాపించి భారతదేశం యొక్క భౌగోళిక శాస్త్రం మీద ఎన్నో పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు అంటే జేమ్స్ రన్నెల్ అనమాట. అందుకే ఈయన్ని ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ జాగ్రఫీ అని పిలుస్తారు. చూడండి, ఈ ఒక్క స్లైడ్లోనే ప్రీవియస్ పేపర్స్లో అడిగిన 4 బిట్స్ ఉన్నాయి అన్నమాట. జాగ్రఫీ ఏ భాషా పదం అని ఉంది, ద ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ అని ఎవరిని పిలుస్తారు, ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ జాగ్రఫీ అని ఎవరిని పిలుస్తారు, ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ జాగ్రఫీ అని ఎవరిని పిలుస్తారు. ఒక్క స్లైడ్స్లోనే మీకు ప్రీవియస్ పేపర్స్లో అడిగిన బిట్స్. దీంట్లో గ్రూప్ 2లో అడిగిన బిట్ ఉంది, సచివాలయంలో అడిగినటువంటి బిట్ ఉంది, రైల్వేలో అడిగినటువంటి బిట్స్ కూడా ఉంది. అదవుతుందా? మీరు చేయాల్సిందల్లా చక్కగా నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత అసలు భారతదేశానికి ఈ పేరు ఎలా వచ్చింది, భారతదేశం అనే పేరు ఎలా వచ్చిందో మనకు తెలియదు. అదవుతుందా? మరి భారతదేశం అనే పేరు చూడండి, భారతదేశానికి గల పేరు ఫస్ట్ది అనమాట. అసలు భారతదేశం అని ఎందుకు వచ్చింది? అయితే ఇక్కడ ఖచ్చితంగా దీనివల్లే వచ్చిందని మనం ఎవరూ కూడా డిసైడ్ చేసి చెప్పలేమన్నమాట. ఒక్కొక్కల అభిప్రాయం ప్రకారం ఒక్కొక్క విధంగా వచ్చింది. సో సార్ ఇదే కరెక్ట్ అని మనం ఎక్కడ జాగ్రఫీలో వాదించకూడదు. శాస్త్రవేత్తల అభిప్రాయాన్ని మాత్రమే మనం క్లాసులో డిస్కషన్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. అదవుతుందా? ఇప్పుడు భారతదేశం ఎందుకు వచ్చింది అంటే చూడండి, దుష్యంతుని కుమారుడు భరతుడు పరిపాలించడం వలన భారతదేశం అనే పేరు వచ్చింది అని కొంతమంది అభిప్రాయం. మనం ఇప్పుడు అభిప్రాయాలే స్వీకరించాలి, అది నిజమా కాదా శాస్త్రవేత్తలు అభిప్రాయాలు చెప్తారు. చూడండి, దుష్యంతుని కుమారుడు భరతుడు పరిపాలించడం వలన భారతదేశానికి భరతుడు అనే పేరు మీద భారతదేశం వచ్చిందని కొందరు చెప్తారు. ఎందుకు అంటే భరతుడు అనే వ్యక్తి అడవిలో పెరిగినటువంటి వ్యక్తి, అడవిలో పెరిగి ఢిల్లీకి వచ్చి భారతదేశాన్ని గొప్పగా పరిపాలించినటువంటి వ్యక్తి భరతుడు అనమాట. అదవుతుందా? దీని మీదే మనకి అభిజ్ఞాన శాకుంతలం అని చెప్పి కాళిదాసు గారు సంస్కృతంలో ఒక రచన కూడా రాశారనమాట. అదవుతుందా? ఇది కూడా ప్రీవియస్ పేపర్ బిట్టే మనకి. అభిజ్ఞాన శాకుంతలాన్ని ఎవరు రచించారు? కాళిదాసు రచించాడు. ఏ భాషలో రచించాడు? చాలాసార్లు అడిగాడు. సంస్కృతంలో రచించాడు. అసలు కాళిదాసు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? గుప్తుల ఆస్థానంలో ఉండేవాడు. అదవుతుందా? సో ఇలా వచ్చిందని కొంతమంది చెప్తారు. అలా కాదు, శ్రీరాముని యొక్క సోదరుడు భరతుడు పరిపాలించడం వలన భారతదేశం వచ్చిందని కొంతమంది చెప్తారు. శ్రీరాముడు అరణ్యవాసం చేసినప్పుడు భారతదేశాన్ని భరతుడు పరిపాలించాడు అన్నమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా భరతుడు శ్రీరాముడు అంత గొప్పగా పరిపాలించాడు, అందుకే ఈ పేరు వచ్చిందని కొంతమంది యొక్క అభిప్రాయం. నెక్స్ట్, దశరాజు యుద్ధం. చూడండి, భారతదేశ చరిత్రలో మొదటిగా జరిగిన యుద్ధంగా దశరాజు యుద్ధం అని చెప్తారు. ఆ దశరాజు యుద్ధంలో సుధాముడు గెలుస్తాడు. అటు పక్కన వచ్చేటప్పటికి ఒక 10 మంది ఉంటారు, ఇటు పక్కన సుధాముడు ఒక్కడే ఉంటాడు. ఆ సుధాముడు గెలుస్తాడు. ఆ సుధాముడు యొక్క తెగ పేరేంటి అంటే భరత తెగ అన్నమాట. భారతదేశ చరిత్రలో ఆర్యుల కాలంలో దశరాజు యుద్ధం అని జరిగింది. 10 మంది రాజులు ఒకవైపు ఉంటారు, సుధాముడు ఒక్కడే ఒకవైపు ఉంటాడు. ఆ సుధాముడు గెలిచాడు. ఆయన తెగ పేరేంటి? భరత తెగ. అందుకే భారతదేశం వచ్చిందని కొంతమంది డిస్కషన్ చేస్తారు. అదవుతుందా? నెక్స్ట్ అన్నారు, భారతదేశం కాకుండా మనం ఇండియాని ఏమని భారతదేశాన్ని ఇండియాని కూడా పిలుస్తాం. మరి ఇండియా అనే పేరు ఎలా వచ్చింది? చూడండి, గ్రీకులు అనమాట. గ్రీకు దేశం నుంచి వచ్చిన వాళ్ళు సింధు నదిని, గుర్తుపెట్టుకోండి, సింధు నదిని ఇండస్ నది అని పిలిచేవాళ్ళు. సింధు పలకక వాళ్ళు ఇండు అని పిలిచేవాళ్ళు అనమాట. ఇండును కాస్త ఇండస్ అని పిలిచారు. ఇండస్ పక్కన ఉన్న వాళ్ళని ఇండియన్స్ అని పిలిచారు. అలా భారతదేశానికి ఇండియా అనే పేరు వచ్చిందని చెప్తారు. గ్రీకులు సింధు నదిని ఏమని పిలిచేవాళ్ళు? ఇండస్ అని పిలిచారు. భారతీయులు ఏమని పిలిచేవారు? ఇండోయిలు అని పిలిచేవాళ్ళు అనమాట. ఆ ఇండోయిలు కాస్త ఇండియన్స్గా అయిపోయింది. ఈరోజు మన అందరం ఏంటి అంటే ఇండియన్స్ అని చెప్తాం. అది గ్రీకులు ఉపయోగించినటువంటి భాష. ఇప్పుడు ఇదే పెట్టిన ఎగ్జామ్లో ఎలా అడిగాడు అంటే భారతదేశానికి ఈ ఇండియా అనే పేరు ఏ నది వల్ల వచ్చింది అని అడిగాడు. ఏ నది వల్ల వచ్చింది అంటే చాలామంది భారతదేశంలో పవిత్ర నది గంగా నది కాబట్టి గంగా నది వల్ల వచ్చిందని కూడా పెట్టారు. భారతదేశానికి ఇండియా అనే పేరు ప్రధానంగా ఏ నది వల్ల వచ్చింది అంటే సింధు నది వల్ల వచ్చింది.
అదవునా? భారతదేశంలో నాగరికత ఏ నది ఒడ్డున పుట్టింది అంటే సింధు నది ఒడ్డునే పుట్టింది. అందుకే మన భారతదేశంలో మొదటి నాగరికతను ఏమని పిలుస్తాం? సింధు నాగరికత. ఎందుకు సింధు నాగరికత? సింధు నది పక్కన పుట్టింది. మీరు ప్రపంచంలో ఏ నాగరికత తీసుకున్నా కూడా ఖచ్చితంగా నది ఒడ్డునే పుట్టిద్ది అన్నమాట. ఏ నాగరికత అయినా తీసుకోండి, చైనా నాగరికత కానీ, ఈజిప్ట్ నాగరికత కానీ, ఇరాన్ నాగరికత కానీ, భారతదేశ నాగరికత కూడా ఒక నది పక్కనే పుట్టింది, సింధు నది పక్కనే పుట్టింది. నెక్స్ట్ చూడండి, భారతదేశాన్ని హిందుస్థాన్ అని పిలుస్తారు. భారతదేశాన్ని హిందుస్థాన్ అని పిలుస్తారు. ఈ హిందుస్థాన్ అని ఎందుకు పిలిచారు అంటే పర్షియన్స్ పిలిచేవాళ్ళు అన్నమాట. భారతదేశాన్ని హిందుస్థాన్ అని పర్షియన్స్. ఎందుకు అంటే పర్షియన్స్కి చూడండి, పర్షియన్స్ సింధు అని పలకడం రాక దాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే హిందూ అని పిలిచేవాళ్ళు అనమాట. ఏమని పిలిచేవాళ్ళు? హిందూ. సింధు అనే మాట పలకడం రాక వాళ్ళు హిందూ అని పిలిచేవాళ్ళు. అలా హిందూ కాస్త హిందుస్థాన్గా మారిపోయింది అనమాట. అదవుతుందా? సో పర్షియన్స్ వల్ల భారతదేశానికి ఏ పేరు వచ్చింది? హిందుస్థాన్ వచ్చింది అని చెప్తారు. అదేవిధంగా జంబూ ద్వీపం అని కూడా పిలుస్తారు భారతదేశాన్ని. గుర్తుపెట్టుకోండి, జంబూ ద్వీపం అనమాట. పురాణాలలో గుర్తుపెట్టుకోండి, పురాణాలలో బౌద్ధ జాతక కథలలో భారతదేశాన్ని జంబూ ద్వీపం అని చెప్పి అయితే మాట్లాడారు. మొత్తం మనకి పురాణాలు ఎన్ని ఉంటాయి అంటే గుర్తుపెట్టుకోండి, మొత్తం పురాణాల సంఖ్య 18గా ఉంటుందన్నమాట. ఈ 18లో ఆల్మోస్ట్ 8 పురాణాలలో భారతదేశాన్ని జంబూ ద్వీపం అని చెప్పి ప్రస్తావించారు. అదేవిధంగా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జాతక కథల మీద బిట్స్ వచ్చింది. జాతక కథలు ఏ మతానికి సంబంధించినవి అని అడుగుతాడు. జాతక కథలు ఏ మతానికి సంబంధించినవి? బౌద్ధ మతానికి సంబంధించినటువంటి కథలు. సో ఇప్పుడు జాతక కథల్లో పురాణాలలో భారతదేశాన్ని ఏమని ప్రస్తావించారు అంటే జంబూ ద్వీపం అని ప్రస్తావించారు. ఇది కూడా మనకు. నెక్స్ట్ భారతదేశాన్ని భరత వర్షం అని కూడా పిలుస్తారు. భరత వర్షం పురాణాలలో ఉంది. మీకు చెప్పాను కదా, మొత్తం 18 పురాణాలు, ఒక 8 పురాణాలలో జంబూ ద్వీపం ఉంది, ఒక 2-3 పురాణాలలో భరత వర్షం అని కూడా ఉందన్నమాట. సో భరత వర్షం అని కూడా అంటారు. నెక్స్ట్ నాభి వర్ష. చూడండి, భారతదేశానికి మరొక పేరు నాభి వర్ష. చాలామందికి భారతదేశం పేర్లు అడిగితే లేదా భారతదేశం అంటారు లేదా ఇండియా అంటారు, ఇవే చెప్తారు. కానీ చాలా పేర్లు ఉన్నాయి. హిందుస్థాన్ అంటారు, జంబూ ద్వీపం అంటారు, భరత వర్షం అంటారు, నాభి వర్ష. జైన మత గ్రంథాలలో భారతదేశాన్ని నాభి వర్ష అనే పేరుతో ప్రస్తావించడం అయితే జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, తియాంజు. అదవుతుందా? తియాంజు అనమాట. భారతదేశాన్ని తియాంజు అంటారు. మనవనం ఎవరు పిలుస్తారు తెలుసా? చైనా వాడు పిలుస్తారు. చైనా సాహిత్య గ్రంథాలలో ఇప్పుడు మనకు ఎలా అయితే సాహిత్య గ్రంథాలు ఉన్నాయో, చైనా వాళ్ళ దేశం యొక్క సాహిత్య గ్రంథాలలో భారతదేశాన్ని తియాంజు అనే పేరు రాసుకున్నారు. సో భారతదేశానికి గల మరొక పేరేంటి? తియాంజు. ఏ దేశ సాహిత్యంలో? చైనా. సో ఇలా భారతదేశానికి అనేక పేర్లు అయితే ఉన్నాయి. దీంతో మనకి ఎగ్జామ్స్లో ఈ పర్షియన్స్ గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. పర్షియన్స్ భారతదేశాన్ని ఏమని పిలిచేవాళ్ళు? ఇంపార్టెంట్ బిట్ ఇది. అదేవిధంగా గ్రీకులు సింధు నదిని ఏమని పిలిచేవాళ్ళు? సింధు నదిని ప్రీవియస్ పేపర్ బిట్ ఇది ఇండస్ అని పిలిచేవాళ్ళు. సో భారతదేశానికి ఈ పేర్లు ఎలా వచ్చినాయి అనేది కూడా మనం ఈ చాప్టర్లో అయితే డిస్కస్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత కొంచెం ప్రపంచం జోలికి వెళ్తున్నట్టయితే చూడండి, ప్రపంచంలో అసలు మొత్తం ప్రపంచం యొక్క విస్తీర్ణం ఎంత? మొత్తం ప్రపంచం యొక్క విస్తీర్ణం అంటే ఇక్కడ చూడండి, మనం ఇలా తీసుకున్నట్లయితే దీంట్లో ఖండాలు ఉంటాయి, వాటర్ ఉంటాయి, మొత్తం కలిపి అనమాట. మొత్తం ప్రపంచ విస్తీర్ణం ఎంత అంటే 510 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఇక్కడ మిలియన్, 1 మిలియన్ అంటే ఎంతో గుర్తుపెట్టుకోండి, 10 లక్షలు అనమాట. 1 మిలియన్ అంటే ఎంత? 10 లక్షలు అనమాట. సో ఇప్పుడు టోటల్గా ప్రపంచ విస్తీర్ణం 510 మిలియన్ చదరపు కిలో. ఇప్పుడు ఈ 510లో ఏమేమి ఉన్నాయి చూడండి, భూభాగము ఉంది, జలభాగము ఉంది. భూభాగము జలభాగము రెండు కలిసి 510 మిలియన్ చదరపు కిలోమీటర్. మరి కేవలం చూడండి, కేవలం ప్రపంచ భూభాగ విస్తీర్ణం తీసుకున్నట్లయితే, జలభాగం వద్దు, కేవలం భూభాగ విస్తీర్ణం తీసుకున్నట్లయితే 148.9 మిలియన్ చదరపు కిలోమీటర్. ఈ 510లో 148.9 యావరేజ్గా మనం 149 అని తీసేసుకోవచ్చు. 149 భూభాగం ఉంటే మరి జలభాగం ఎంత ఉంది అంటే 361.1 ఉంది. మీరు ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేశారనుకోండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? ఖచ్చితంగా 510 వచ్చింది. ఈ 510ని భూభాగం, జలం. చాలామంది ప్రపంచంలో భూభాగం ఎక్కువ ఉంటుందేమో అనుకుంటారు, తప్పు.
ప్రపంచంలో ఎక్కువగా ఉన్నది ఏంటిది? మనకి జలభాగం ఎక్కువగా ఉంది 361. అంటే ప్రజలు ఉండేటటువంటి ల్యాండ్ కన్నా నీరే ఎక్కువ ఉంది, ఇది గ్రహించాలి. నెక్స్ట్, ప్రపంచం మొత్తం విస్తీర్ణంలో ప్రపంచ భూభాగ విస్తీర్ణం సుమారుగా ఎంత శాతం? చూడండి, మొత్తం విస్తీర్ణంలో ఈ 510లో ఏంటిది? ప్రపంచ భూభాగ విస్తీర్ణం ఈ 148.9 అనేది ఎంత శాతం సుమారుగా అని అడుగుతున్నాడు. ఎంత శాతము అంటే 29%, సుమారు 29%. లేదు సార్ మాకు ఎగ్జాక్ట్గా కావాలి అంటే మీకు ఇక్కడ బ్రాకెట్లో కూడా ఇచ్చాను చూడండి, 29.3%. ప్రపంచంలో భూభాగం ఎంత ఉంది? 29% ఉంది. ఈ 29% భూభాగంలోనే ఒకప్పుడు 100 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇదే 29% భూభాగంలోనే ప్రస్తుతం 800 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ 800 కోట్ల మంది ఇప్పుడు 900 కోట్ల వైపు పరిగెడుతుంది. అలాగే భూభాగం పెరిగిద్దా? మనకేమన్నా పెరగదు. అదే భూభాగంలో ఈ ఎన్ని కోట్లు పెరిగినా కూడా జనాలు ఉండాల్సి. మరి ప్రపంచం మొత్తం విస్తీర్ణంలో ప్రపంచ జలభాగ విస్తీర్ణం సుమారు ఎంత శాతం అంటే 71%, 71%. ఎగ్జాక్ట్గా అయితే 70.7%. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి? పర్సంటేజ్ ఎప్పుడు కూడా ఎంత తీసుకోవాలి? 100కి తీసుకో. అదవుతుందా? సో మనకి ఇలా ప్రపంచంలో జలభాగ విస్తీర్ణం ఎంత శాతం, భూభాగ విస్తీర్ణం ఎంత శాతం అని కూడా అడుగుతుంది. ఇక భారతదేశం జోలు వస్తుంది. చూడండి, భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత? ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగారు. మీకు 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా ఈ బిట్ ఉంటుంది. అదవుతుందా? భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత అంటే 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు, 3.28. ఒకవేళ ఎగ్జాక్ట్ కావాలి అంటే 32,87,263 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ మీకు మిలియన్ అంటున్నా, మిలియన్ అంటే ఎంత? 10 లక్షలు. మరి 3 మిలియన్స్ అంటున్నాం కాబట్టి 32 లక్షల్లో ఉంటుంది ఆన్సర్. 32,87,263 చదరపు కిలోమీటర్. మరి ఈ విస్తీర్ణంలో ఏమేమి ఉన్నాయి? భారతదేశం మొత్తం విస్తీర్ణం చెప్పుకుంటున్నాం మనం. అదవుతుందా? భారతదేశం మొత్తం విస్తీర్ణం అంటే దీంట్లో మనకి భూభాగం ఉంది, జలభాగం కూడా. ఇక్కడ జలభాగం అంటే సముద్రాలు కాదు, జలభాగం అంటే సముద్రం కాదు. ప్రపంచంలో జలభాగం అంటే మనం సముద్రాలు, కాలవలు, నదులు అన్నీ చూస్తాం. మరి భారతదేశంలో జలభాగం అంటే ప్రధానంగా నదులు, సరస్సులు, కాలవలు ఇలాంటివి చూస్తాం. మరి భారతదేశం మొత్తం యొక్క విస్తీర్ణం అయితే 3.28. అలా కాకుండా భారతదేశ భూభాగ విస్తీర్ణం కేవలం భూభాగం వరకే తీసుకున్నట్లయితే 2.97 మిలియన్ చదరపు కిలోమీటర్, 2.97 మిలియన్ చదరపు కిలోమీటర్. ఈరోజు భారతదేశ జనాభా 140 కోట్లు దాటిపోతే ఆ 140 కోట్ల మంది జనాభా ఎంత భూభాగంలో నివసిస్తున్నాం మనం? 2.97 మిలియన్ చదరపు కిలోమీటర్లే. స్వతంత్రం వచ్చిన కొత్తలో భారతదేశంలో 36 కోట్ల మంది ఉండేవాళ్ళు. ఆ 36 కోట్లు దీంట్లోనే ఉన్నారు. ఈరోజు 140 కోట్లు ఇక్కడే ఉంటారు. రేపొద్దున 200 కోట్లైనా ఇదే భూభాగంలో ఉండాలి. సో భారతదేశ భూభాగ విస్తీర్ణం 2.97 మిలియన్ చదరపు కిలోమీటర్. మరి భారతదేశ జలభాగ విస్తీర్ణం ఎంత? భారతదేశ జలభాగ విస్తీర్ణం 0.31 మిలియన్ చదరపు కిలోమీటర్. ఇప్పుడు మీరు ఈ రెండింటిని యాడ్ చేశారనుకోండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఖచ్చితంగా ఎంత రావాలి మనకి? 3.28 రావాలి. ఎందుకంటే భారతదేశంలో రెండే కదా ఉండేది, అయితే భూభాగ విస్తీర్ణం లేదా జలభాగం. ఈ రెండు యాడ్ చేస్తే 32,87,263 చదరపు కిలోమీటర్లు అనేది వచ్చు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రపంచంలో అత్యధికంగా ఉండేది జలభాగం, ప్రపంచంలో అత్యధికంగా ఉండేది జలభాగం, భారతదేశంలో అత్యధికంగా ఉండేది భూభాగం అన్నమాట. మరి ఇవి పర్సంటేజ్ ప్రకారం కూడా అడుగుతున్నాడు ఎగ్జామ్లో, పర్సంటేజ్ ప్రకారం కూడా అడుగుతున్నాడు. భారతదేశం మొత్తం విస్తీర్ణంలో, మొత్తం విస్తీర్ణం అంటే ఇది, ఈ మొత్తం విస్తీర్ణంలో భారతదేశ భూభాగ విస్తీర్ణం ఎంత శాతం అంటే సుమారు 91% అనమాట. 91% మన దేశంలో ల్యాండే ఉంది, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని పర్సంటేజ్ ప్రకారం అడిగితే 91%. అలా కాకుండా ఎన్ని మిలియన్ చదరపు కిలోమీటర్లు అంటే 2.97 మిలియన్ చదరపు కిలోమీటర్లుగా చెప్పాలి. నెక్స్ట్ చూడండి, భారతదేశ మొత్తం విస్తీర్ణంలో భారతదేశ జలభాగ విస్తీర్ణం ఎంత శాతం అంటే 9%. భూభాగం అయితే 91%, జలభాగం అయితే మాత్రం 9% ఉంది. ఆ 9%లోనే మనకి భారతదేశంలో ప్రవహించే నదులు కానీ కాలువలు కానీ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ నుంచి ప్రపంచాన్ని భారతదేశాన్ని మిక్స్ చేస్తా కూడా బిట్ అడుగుతాడు. ఎలా అడుగుతాడు చూడండి. ప్రపంచం మొత్తం విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణం ఎంత శాతం?
చూడండి, ప్రపంచం మొత్తం విస్తీర్ణంలో 510 మిలియన్ చదరపు కిలోమీటర్లో భారతదేశ విస్తీర్ణం అంటే 3.28 అనేది ఎంత శాతం అని అడుగుతున్నాడు. 0.57%. ప్రపంచం మొత్తాన్ని మీరు 100% అని తీసుకోండి. ఈ 100%లో మనం 0.57% మన దేశం ఉంది, 1% కూడా ఉండదు. అదవుతుందా? సో ప్రపంచ మొత్తం విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణం 0.57%. ఇది మొన్న 2024లో జరిగినటువంటి ఎన్టీపీసీ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో అడిగాడు ఈ బిట్టు. ఎన్టీపీసీ ప్రిలిమ్స్లో ఈ బిట్ అడిగాడు. అదవుతుందా? ఇది చాలామందికి ఫండమెంటల్ బిట్ లాగే ఉంటుంది, కానీ చదవరు, ఖచ్చితంగా చదువుకోవాలి. అలా కాకుండా ప్రపంచం యొక్క ఖండ భూభాగ విస్తీర్ణంలో, ప్రపంచంలో మన ఖండాలు ఉన్నాయి కదా, ఆ ఖండాల భూభాగ విస్తీర్ణం తీసుకున్నప్పుడు దానిలో భారతదేశ విస్తీర్ణం ఎంత శాతం ఉంది సుమారు అంటే 2.42% లేదా 2.4% అయినా చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ప్రపంచం యొక్క ఖండ భూభాగ విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణం ఎంత ఉంది అంటే 2.4%. ప్రపంచం మొత్తం విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణం ఎంత ఉంది అంటే 0.57%. సో ప్రపంచం మొత్తం విస్తీర్ణం ఎంత, భారతదేశ విస్తీర్ణం ఎంత, జలభాగం ఎంత ఉంది, భూభాగం ఎంత ఉంది, ప్రపంచంతో కంపేర్ చేసినప్పుడు భారతదేశ విస్తీర్ణం ఎంత, భారతదేశ జలభాగం ఎంత, ఇవి కూడా మన ఎగ్జామ్లో టచ్ చేస్తున్నాడు. అదవుతుందా? నెక్స్ట్ దాని తర్వాత చూడండి, ప్రపంచంలో మొత్తం ఖండాల సంఖ్య ఎంత. చూడండి, చిన్న క్లాసులో మీరు 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో చూసినా ఉంటుంది. కానీ కొంతమంది ప్రపంచంలో ఖండాల సంఖ్య ఎంత అంటే సార్ 6 సార్, సార్ 7 సార్, 8 సార్ అంటారు. ఇది కూడా డౌటే. ప్రపంచంలో మొత్తం ఖండాల సంఖ్య ఎంత అంటే 7గా మనం చెప్పచ్చు. ఎంత? 7 అన్న. ఒకసారి ఏంటి మనం మ్యాప్ పాయింట్లో చదువుకోవాలి. జాగ్రఫీని ఎప్పుడూ కూడా మీరు బట్టి పట్టడానికి చూడకూడదు, మ్యాప్ పాయింట్లో చదువుకుంటే చాలా ఈజీగా అర్థమైంది. అదవుతుందా? సో ఇప్పుడు ప్రపంచంలో మొత్తం మనకి ఎన్ని ఖండాలు అంటే 7. ఏంటి ఆ 7 ఖండాలు? చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఒక ఖండం అనమాట. దీన్నే మనం ఆసియా కాంటినెంట్ అంటారు, ఆసియా ఖండం అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఉన్నదంతా కూడా ఒక ఖండం అనమాట. చూడండి, ఇక్కడ ఉన్నదంతా కూడా ఒక ఖండం అనమాట. దీన్ని మనం ఆఫ్రికా ఖండం అంటారు, ఆసియా ఖండం. నెక్స్ట్ దాని తర్వాత ఏంటిది ఇక్కడ మనకి ఆఫ్రికా ఖండం. నెక్స్ట్ దాని తర్వాత ఈ పైన తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఖండం ఉందన్నమాట. దీన్ని ఏమని పిలుస్తామంటే యూరప్ కాంటినెంట్ అంటాం, తెలుగులో ఐరోపా ఖండం. చిన్నప్పుడు చదువుకుంటాం ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం, ఐరోపా ఖండం, ఉత్తర అమెరికా ఖండం అని బట్టి పడదు. అదవుతుందా? సో ఇక్కడ మనకి ఆసియా కాంటినెంట్, నెక్స్ట్ ఆఫ్రికా కాంటినెంట్, నెక్స్ట్ యూరోప్ కాంటినెంట్. దీన్ని వచ్చేటప్పటికి మనం ఏమని పిలుస్తామంటే నార్త్ అమెరికా అని పిలుస్తారు, నార్త్ అమెరికా అనమాట. అదవుతుందా? ఉత్తర అమెరికా. దీన్ని వచ్చేటప్పటికి మనం ఏమని పిలుస్తామంటే సౌత్ అమెరికా అంటారు, దక్షిణ అమెరికా ఖండం అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఖండం ఉంది చూడండి, దీన్ని ఏమని పిలుస్తారు అంటే ఆస్ట్రేలియా ఖండం అంటారు. ఏంటిది? ఆస్ట్రేలియా ఖండం. 6 ఖండాలు వచ్చాయి. మరి 7వ ఖండం వేసి సార్, చూడండి ఇక్కడ ఉంటుంది 7వ ఖండం అనమాట, అంటార్కిటికా ఖండం అనమాట. అంటార్కిటికా ఖండం చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుందేమో, ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా మనకి ఏంటిది? అంటార్కిటికా ఖండం. అయితే మనకి ఇక్కడ మిగతా 6 ఖండాల్లో జనాభా ఉంటారు, కానీ అంటార్కిటికా ఖండంలో జనాలు కనిపించరు. అదవుతుందా? మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు? జనాభా లేనటువంటి ఖండం ఏంటి అంటే అంటార్కిటికా ఖండం. సో ప్రపంచంలో ఇప్పుడు మొత్తం ఖండాల సంఖ్య ఎంత? 7 ఖండాలు. జనాభా లేని ఖండం ఏంటి? జనాభా లేని ఖండం ఏంటి? అంటార్కిటికా. మరి జనాభాలే లేనప్పుడు అక్కడ దేశాలు ఉంటాయా? దేశాలు ఉండవు. ఎందుకు? దేశాలు విభజించుకొని ఏం చేస్తారు జనాభా లేనప్పుడు? సో ఇప్పుడు దేశాలు లేని ఖండం ఏంటి అని అడిగాడు లాస్ట్ టైం ఒక ఎగ్జాంపుల్. మరి దేశాలు లేని ఖండం ఏంటి అంటే అంటార్కిటికా ఖండం. జనాలు లేని ఖండం ఏంటి అంటే అంటార్కిటికా. అయితే ఇదివరకు రోజుల్లో అడిగేవాడు మొత్తం ఖండాల సంఖ్య అంత అని. అదవుతుందా? ఇప్పుడు అలా అడగడు. ఉన్న ఖండాలన్నిట్లో కూడా అతిపెద్ద ఖండం ఏది, అతి చిన్న ఖండం ఏది, ఇలా బిట్స్ ఫామ్. మరి 7 ఖండాలలో చూడండి, ప్రపంచంలో మొత్తం ఖండాల సంఖ్య 7. దాంట్లో ఇప్పుడు ఏం చెప్తున్నాం మనం? ఫస్ట్ది ఆసియా. ఆసియా ఖండం చూడండి, విస్తీర్ణ పరంగా అతిపెద్ద ఖండం అనమాట. ప్రపంచంలోనే లేదా 7 ఖండాలలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద ఖండం ఏది అంటే ఆసియా కాంటినెంట్. అదవుతుందా? విస్తీర్ణ పరంగా ఏరియా వైజ్ లార్జెస్ట్ కాంటినెంట్ అనమాట. మరి ప్రపంచంలో 2వ అతిపెద్ద ఖండం ఏది అంటే ఆఫ్రికా ఖండం అనమాట. ఏంటిది? ఆఫ్రికా. దేంట్లో నేను చెప్తుంది జనాభా కాదు, మనం దేంట్లో చెప్పుకుంటుంది? విస్తీర్ణ పరంగా చెప్పుకుంటున్నాం. ఏరియా వైజ్ సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్
ఆఫ్రికా. నెక్స్ట్ ఉత్తర అమెరికా. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఖండం ఏంటి అంటే ఉత్తర అమెరికా. 4వ అతిపెద్ద ఖండం ఏది అంటే దక్షిణ అమెరికా. 5వ అతిపెద్ద ఖండం ఏంటి అంటే అంటార్కిటికా. 6వ అతిపెద్ద ఖండం ఏంటి అంటే యూరప్. ఇక లాస్ట్ పొజిషన్లో ఏముంది అంటే ఆస్ట్రేలియా. దీన్నే మనకి ఎగ్జామ్లో అతి చిన్న ఖండం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? అతి చిన్న ఖండం ఏది అని అడుగుతున్నాడు. అతి చిన్న ఖండం ఏంటిది? ఆస్ట్రేలియా. అతి పెద్ద ఖండం ఏంటిది? ఆసియా. జనాభా లేనటువంటి ఖండం ఏంటిది? యూరప్. అదే మీరు కొంచెం హై లెవెల్ స్థాయి ఎగ్జామ్స్ రాస్తే ఏరియా వైజ్ టాప్ 4 కాంటినెంట్స్ అడుగుతాడు. అదవుతుందా? విస్తీర్ణ పరంగా మొదటి 4 ఖండాలు వరసగా అని అడుగుతాడు. ఇలా చదువు. లేదా విస్తీర్ణ పరంగా చివరి 4 ఖండాలు ఏంటి అని అడుగుతాడు. చివరి 4 అడిగినప్పుడు ఇలా. దీన్నే మనకి ఇంగ్లీష్లో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని అడుగుతాడు. సో టాప్ 4 ఏంటి? ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. అదే లీస్ట్ 4 ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఆస్ట్రేలియా, యూరప్, అంటార్కిటికా, దక్షిణ అమెరికా. అదవుతుందా? మీరు సౌత్ అమెరికా తీసుకున్నారనుకోండి, అదవుతుందా? సౌత్ అమెరికా తీసుకుంటే అసెండింగ్లోనూ 4th పొజిషన్లోనే ఉంటుంది, డిసెండింగ్లోనూ అది 4th పొజిషన్లోనే ఉంటుంది. పైనుంచి చూసినా 4, కింద నుంచి చూసినా. సో అలా మనకి ప్రపంచంలో పెద్ద ఖండాలేంటి, చిన్న ఖండాలేంటి, ఇవి కూడా అడుగుతున్నాడు. ఇవి గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో అడగకపోయినా రైల్వే ఎగ్జామ్స్లో చాలాసార్లు నాకైతే కనబడుతున్నాయి. అదవుతుందా? సో ఖచ్చితంగా ఇక్కడ మీరైతే ఫోకస్ చేయాలన్నమాట. నెక్స్ట్ దాని తర్వాత చూడండి. ఈ ప్రపంచంలో ఇందాక విస్తీర్ణ పరంగా అతిపెద్ద ఖండం చెప్పుకున్నాం, ఈసారి దేశాలు చెప్పుకున్నాం. అదవుతుందా? ఆసియా ఖండంలో చూడండి, మన ఆసియా ఖండంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద దేశం ఏది అంటే రష్యా అని చెప్పచ్చు, లేదా చైనా అని చెప్పచ్చు. ఆన్సర్ రష్యా లేదా చైనా. అదేమి సార్ ఒక బిట్టుకు 2 ఆన్సర్లు ఎలా వస్తాయి అంటే, ఇక్కడ రష్యా అనేది ఏమైపోతుంది అంటే, రష్యా అనేది 2 ఖండాల్లో ఉందన్నమాట. రష్యా అనేది మనకి 2 ఖండాల్లో ఉంది. చూడండి ఇదంతా కూడా ఏది మనకి, ఇదంతా కూడా ఏంటిది? ఇక్కడ రష్యానేనమాట. ఈ రష్యా అనేది ఇటు పక్కన చూస్తే యూరప్ ఖండంలో ఉంటుంది, ఇటు పక్కన చూస్తే ఆసియా ఖండంలో ఉంటుంది. అందుకే రష్యాని ఏమని పిలుస్తారు అంటే యురేషియా అని పిలుస్తారు. రష్యాని ఏమని పిలుస్తారు? యురేషియా అంటారు. యురేషియా అంటే యూరప్ ప్లస్ ఆసియా అనమాట. యూరప్, ఆసియా రెండిట్లో కలిసి ఉంటుంది కాబట్టి రష్యాను యురేషియా అంటారు. సో ఇప్పుడు రష్యా అనేది కొంచెం మన ఆసియా ఖండంలో కూడా ఉంది. అందుకే ఆసియా ఖండంలో విస్తీర్ణ పరంగా అది పెద్ద దేశం ఏది అంటే రష్యా. అలా కాకుండా పూర్తిగా ఆసియా ఖండంలో విస్తీర్ణ పరంగా అది పెద్ద దేశం ఏది అంటే మాత్రం చైనా. పూర్తిగా భారతదేశ భూభాగంలో ఇప్పుడు చైనా 100% ఇండియాలోనే ఉంది, 100% ఆసియా ఖండంలోనే ఉంది. కానీ రష్యా 100% ఆసియా ఖండంలో లేదు, కొంతమేర మాత్రమే ఆసియా ఖండంలో ఉంది. కాబట్టి దాని ప్రకారం చూసుకుంటే ఆసియా ఖండంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద దేశం రష్యా చెప్పచ్చు, చైనా చెప్పచ్చు. పూర్తిగా ఆసియా ఖండంలో అయితే మాత్రం చైనానేనా. అదవుతుందా? సెకండ్ పొజిషన్లో ఏముందప్పుడు? మన దేశం ఇండియా ఉందాం. సో ఆసియా ఖండంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద దేశం చైనా, 2వ అతిపెద్ద దేశం ఏదంటే మాత్రం ఇండియా. నెక్స్ట్ ఆసియా ఖండంలో చూడండి, ఆసియా ఖండంలో విస్తీర్ణ పరంగా అతి చిన్న దేశం ఏది అంటే మాల్దీవులు అనమాట. అదవుతుందా? మాల్దీవులు. నెక్స్ట్ ఆఫ్రికా ఖండంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద దేశం ఏది అంటే అల్జీరియా. ఆఫ్రికా ఖండంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద దేశం ఏంటిది? అల్జీరియా. ఉత్తర అమెరికాలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద దేశం ఏంటి? ఉత్తర అమెరికాలో చాలా మంది అమెరికా అనుకుంటారు, తప్పు. ఉత్తర అమెరికాలో అతిపెద్ద దేశం ఏది అంటే కెనడా. దక్షిణ అమెరికాలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద దేశం ఏది అంటే మాత్రం బ్రెజిల్. ఏంటిది? బ్రెజిల్ అనమాట. యూరప్ కాంటినెంట్లో అనమాట. యూరప్ ఖండంలో అతిపెద్ద దేశం ఏది అంటే ఇక్కడ రష్యా చెప్పచ్చు, లేదా ఉక్రెయిన్ కూడా చెప్పచ్చు. ఎందుకంటే రష్యా ఏ ఖండంలో ఉంది? యూరప్ ఖండంలో కూడా ఉంది. కానీ 100% ఉక్రెయిన్, యూరప్ ఖండంలో ఉక్రెయిన్ అనేది పూర్తిగా ఉంటుంది. అందుకే 2022లో రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం స్టార్ట్ అయితే ఎప్పటికి కూడా జరుగుతుంది, ప్రధానంగా ఈ భూభాగాల సమస్య కోసమే. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఖండంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద దేశం ఏది అంటే ఆస్ట్రేలియా అనమాట. ఆస్ట్రేలియా ఖండంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద దేశం ఆస్ట్రేలియా. అయితే యూరప్లో అంటార్కిటికా ఖండంలో ఏదంటే మీకు ఇందాక ఏం చెప్పాను, అంటార్కిటికా ఖండంలో దేశాలు ఉండవు. అదవుతుందా? సో ఇవి ఖండాలలో అతిపెద్ద దేశాలుగా గుర్తుపెట్టు. అదవుతుందా? నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.